జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చిన ఒక మహిళ. మరి జగన్మోహన్ రెడ్డి నిన్న సాయంత్రం విజయవాడలోని సింగ్ నగర్ కాలనీకి అంటే ముంపుకు గురైన ప్రాంతాలలో అక్కడ ప్రజలందరినీ కూడా పలకరించడానికి, పరామర్శించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు ఒక మహిళ కనిపించినప్పుడు, "ఏమ్మా ప్రభుత్వం నుంచి అన్ని సదుపాయాలు కూడా మీకు అందుతున్నాయా? అన్ని అంటే సహాయక చర్యలు కూడా వాళ్ళు చేస్తున్నారని" అడిగినప్పుడు ఆమె చెప్పిన మాటలు విని ఆయన మాత్రం షాక్ అయ్యాడని చెప్పుకోవచ్చు. ఆయనకు మాత్రం మైండ్ బ్లాక్ అయిపోయింది. మరొక విధంగా చూసుకుంటే పీకల్లోతు నీళ్లున్నాయి సార్, వాళ్ళైనా ఎలా వస్తారు? అయినా కూడా పడవల్లో వచ్చి మాలాంటి వాళ్లకు అన్నం పెడుతున్నారు, మాకు సహాయం చేస్తున్నారు, పడవల్లో తీసుకెళ్లి సురక్షిత ప్రాంతాలకు చేరుస్తున్నారు అనే విధమైనటువంటి కొన్ని మాటలు చెప్పినప్పుడు జగన్మోహన్ రెడ్డి మాత్రం షాక్‌కి గురయ్యారంట. అవి ఆ మాటలు విన్న తర్వాత కూడా ఆయన మళ్ళీ మీడియా ముందుకొచ్చి దీనికి అంతటికి కారణం టీడీపీ కూటమి ప్రభుత్వమే, వాళ్ళు ముందుగా ఎలాంటి వాళ్ళకు సూచనలు ఇవ్వలేదు. అంటే ఇలాంటి ఎవరైనా వరదలు వచ్చేటప్పుడు, వర్షాలు వచ్చేటప్పుడు ఖచ్చితంగా వాతావరణం శాఖ నుంచి ఏదో ఒక కొన్ని సూచనలు మాత్రం ఖచ్చితంగా ఉంటాయి. ఈ ఫలానా ఏరియాలో ఇలాంటి వర్షం కురుస్తుంది, వర్షపాతం నమోదవుతుంది, వరదలు వచ్చే అవకాశాలు ఉన్నాయి అనే విధంగా ముందస్తుగానే కొన్ని సూచనలు చేయాలి కదా. అలాంటివి చేయకపోవడం వల్లనే ఖచ్చితంగా ఇక్కడ ఏదైతే వరదలు వచ్చాయో విజయవాడ ముంపునకు గురైందో ఖచ్చితంగా మానవ తప్పిదం మాత్రమే, అది కూడా టీడీపీ కూటమి ప్రభుత్వం మానవ తప్పిదం మాత్రమే అనే విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు. ఒక విధంగా చూసుకుంటే అక్కడికి అంటే ఏ ఏరియాకి వెళ్ళాడు? ముంపు గురైన ప్రాంతాలకు వెళ్ళాడు, ప్రజల్ని పరామర్శించడానికి, వారితో మాట్లాడడానికి వెళ్ళాడు. వాళ్ళని పరామర్శించి వాళ్ళ సమస్యలు ఏంటి తెలుసుకొని వాళ్ళ వంతు సహాయంగా ఏదైనా సహాయం చేసే అవకాశాలు ఉంటాయి, వాటిని చెప్పాలి. కానీ అక్కడికి వెళ్ళి కూడా ఇటు ఎవరైతే ప్రభుత్వంలో ఉన్నారో వాళ్ళ మీద బురద చల్లే అవకాశం ఎప్పుడు అవకాశం వస్తుంది, వీళ్ళ మీద ఎప్పుడు బురద చల్లనే ఎప్పుడు కూడా వెయిట్ చేస్తున్నట్టు ఆయన ఉన్నట్టు ఒక విషయం మాత్రం క్లారిటీగా అర్థమైపోతుంది. మరి అక్కడ వరదలో ఉన్నటువంటి అంటే స్వయంగా ఇంతకుముందు మాత్రం ఇలాగే వరదలు వచ్చినప్పుడు ఒక ఏరియాలో రెడ్ కార్పెట్ మీద వెళ్ళి మరీ పరామర్శించిన రోజులు ఉండి ఇప్పుడు ఆయన గత్యంతరం లేదు కాబట్టి ఇది ఖచ్చితంగా ఇప్పుడు నాకు సానుభూతి కావాలని ఒక ఉద్దేశంతో ఇట్లా నీళ్ళల్లోనే వెళ్ళి ఇక్కడ వరకు నీళ్ళున్నా కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళని పరామర్శించడం ఇలాంటివన్నీ కూడా చేస్తున్నాడు. మరి ఇలాంటివప్పుడు కూడా మీ ప్రభుత్వ హయాంలో ఏమైపోయాయి, నీ విధులు ఎప్పుడైనా సక్రమంగా నిర్వర్తించావనే విధంగా కూడా ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ అధికారులు కూడా ఈయనను ప్రశ్నించడం జరుగుతుంది. మరి ఇప్పుడు మాత్రం అక్కడ అందరినీ కూడా పరామర్శించిన తర్వాత మీడియాతోని మాట్లాడుతూ కూడా ప్రభుత్వం మీద అంటే కూటమి ప్రభుత్వం మీద బురద చల్లే అవకాశం కోసం ఎదురు చూస్తున్నట్టు వాళ్ళ మీద బురద చల్లే ప్రయత్నాలు కూడా చేస్తా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి చూసుకుంటే గతంలో కూడా ఇంతకు మించి వర్షపాతం నమోదైనప్పుడు కూడా విజయవాడలో ఇలాంటి ఫ్లడ్స్ ఎప్పుడు కూడా రాలేదే, మరి ఇప్పుడు ఎందుకు వచ్చాయి? ఖచ్చితంగా ఇది మానవ తప్పిదం మాత్రమే. ఖచ్చితంగా ముందస్తు ఏదైనా సూచనలు వాళ్ళకి ఇవ్వాలి కదా అనే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి కొన్ని మాటలు మాట్లాడాడు. మరి ఏదేమైనప్పటికీ కూడా అక్కడ వరదలు వచ్చినప్పటికీ చాలా మంది కూడా రాజకీయ నాయకులు కావచ్చు అక్కడికి స్వయంగా సీఎం చంద్రబాబు నాయుడే పడవల్లో వెళ్ళి వాళ్ళందరినీ కూడా పరామర్శించడం, సమస్యలు ఉన్నాయా అని ఏంటని తెలుసుకోవడం, వాళ్ళకి ఆహారం అందుతుందా లేదా, నీళ్లు ఏంటి, మందులు అన్ని కూడా పంపిణీ చేస్తున్నారు. మరి డ్రోన్ల సహాయంతో కూడా అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఎవరు ఉన్నారు, ఇక్కడ వరదలు ఎవరైనా చిక్కుకున్నారా, వాళ్ళకి ఏ విధంగా అంటే డ్రోన్ల సహాయంతో ఇదన్నీ కూడా తెలుసుకొని అవే డ్రోన్ల సహాయంతో ఫుడ్ సప్లై కూడా చేస్తున్నారు. మరి ఈ డ్రోన్ల వ్యవస్థ అనేది ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ కూడా ఎవరు కూడా దీన్ని వినియోగించలేదు. మొదటిసారిగా చంద్రబాబు నాయుడు దీన్ని వినియోగిస్తున్న విధంగా కూడా కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా చెప్పడం జరుగుతుంది. మరి ఏదేమైనప్పటికీ కూడా మహిళ చెప్పిన మాటలు మాత్రం జగన్మోహన్ రెడ్డికి షాక్ ఇచ్చాయని చెప్పుకోవచ్చు.